పూర్వం నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించాడు. అలా సంహరణ అనంతరం విపరీతమైన ఉగ్రంతో అడవిలో తిరుగుతుండగా శివుని యొక్క పరమ భక్తుడైన జరాసుర లేదా జలాసురుడు అనే మరొక రాక్షసుని కూడా సంహరిస్తాడు. జరాసురుడు తుది శ్వాస విడిచబోతున్నప్పుడు తనను సంహరిస్తుంది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అని తెలుసుకొని, నీవు ఈ రూపంలోనే నేను శివుణ్ణి పూజించుతున్న ఈ గృహలో కొలువు తీరమని వరం కోరుకుంటాడు. అతని కోరిక మేరకు నరసింహుడు ఆ గృహలో వెలుస్తాడు. అలాగే జరాసురుడు జలంగా మారి నరసింహుని పాదాల వద్ద ప్రవహించాడు. అందుకే ఈ ఆలయాన్ని జల నరసింహస్వామి లేదా జరణి నరసింహస్వామి దేవాలయం అని పిలుస్తారు.